చేసినా దే విల్ రెస్పాండ్ ఓకే రిలేటెడ్ టు కోర్స్. ఓకే, ఇప్పుడైతే ఈ వీడియో ఎవరైతే ఈసెట్ 2026 కి రిలేటెడ్ గా ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో ఇట్ ఈస్ వెరీ లేట్ అని నేను చెప్పను, బట్ చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే ఇప్పుడు కాంపిటీషన్ అనేది రాను రాను పెరిగిపోతూ ఉన్నది. అండ్ అలానే ఈసెట్ ఎగ్జామ్ లోని మీకు ఒక క్రైటీరియా తెలియాలి. వాట్ ఆ క్రైటీరియా ఏంటి అంటే అప్పుడే మీరు ప్రిపరేషన్ అట్లీస్ట్ స్టార్ట్ చేస్తారేమో అని చెప్పి వీడియో చేయడానికి నేను అందుకే రైట్ మూమెంట్ అని కూడా చెప్తున్నాను. మీకు ఫర్ సపోజ్ ఈసెట్ ఓకే 2026 కి స్టిల్ ఇప్పటికి కూడా ఫర్ సపోజ్ నేను ఇప్పుడు వీడియో చేస్తుంది మంత్ ఆఫ్ డిసెంబర్ కదా, మీరు ఎప్పుడు చూస్తున్నారా అనేది నాకు తెలియదు. మేబీ మీరు జాన్లో చూడొచ్చు, ఈ వీడియోని ఫెబ్లో కూడా చూడొచ్చు. బట్ ఇప్పటికీ కూడా స్టార్ట్ చేయకపోతే వీడియోని అయితే స్టార్ట్ చేయండి. అండ్ ఐ మీన్ మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే క్రైటీరియా ఇప్పుడు ఫర్ సపోజ్ డిసెంబర్ లో మనం ఉన్నాం ఓకే, ఇంకా మనకి ఎగ్జామ్ మేలో ఉంది కదా, మేలో ఉంది అంటే వీ హ్యావ్ అప్రాక్స్ 4 months. ఓకే ఓకే 5 months కదా అంటే అలా ఏం లేదు, మధ్యలో చాలా ఉంటాయి, ఏవో తీసేస్తూ ఉంటారు. 4 months ఒక టార్గెట్ అనుకుందాం మనం. ఈ 4 months లోనైనా మీకున్న 200 మార్క్స్ కదా, మీకు 4 months లో మొత్తం టోటల్ ఈసెట్ సబ్జెక్ట్ లో 200 మార్క్స్ ఉంటాయి. ఈ 200 మార్క్స్ లో మీకు ఓకే, ఈ 200 మార్క్స్ లో మీకు అట్లీస్ట్ 100+ మార్క్స్ ఓకే, 100+ మార్క్స్ రావాలి. అంటే అలా 100+ మార్క్స్ వస్తేనే మీ రెస్పెక్టెడ్ బ్రాంచెస్ లో బ్రాంచ్ ర్యాంక్ అని ఉంటది. మీ రెస్పెక్టెడ్ బ్రాంచెస్ లో బ్రాంచ్ ర్యాంక్ ఓకే, మళ్ళీ చెప్తున్నాను, బ్రాంచ్ ర్యాంక్. డిఆర్ అంటే బ్రాంచ్ ర్యాంక్. ఇలా 100+ వస్తేనే మీకు మేబీ కొన్ని బ్రాంచెస్ కి 100+ వచ్చినా కూడా మీకు ర్యాంక్స్ అనేవి అరౌండ్ 500-600 దాటి వెళ్ళిపోవచ్చు. బట్ ఒక ఎస్టిమేట్ గా చెప్తున్నాను, ర్యాంక్ అనాలిసిస్ మళ్ళీ నేను చేస్తాను ఓకే. మీకు లెస్ దెన్ 500 ఓకే బ్రాంచ్ ర్యాంక్ రావాలి అంటే ఈ less than 500 బ్రాంచ్ ర్యాంక్ లో సిఎంఈ స్టూడెంట్స్ ఆర్ సిఎస్సి స్టూడెంట్, ఈసీఈ